హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన షీల్డ్ 2025 కాన్క్లేవ్లో సైబర్ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా చర్చలు జరిగాయి. ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, సైబర్ నిపుణులు పాల్గొని రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మరిన్ని వివరాలను చూద్దాం. సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్ఐసిసి వేదికగా జరిగిన షీల్డ్ 2025 కాన్క్లేవ్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, వాటిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సైబర్ సెక్యూరిటీ సవాళ్ల పరిష్కారం కోసం అనువైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇందుకు అన్ని రకాల వనరులను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణను సెక్యూర్ బిజినెస్ హబ్ గా మార్చేందుకు కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. I'm happy to be here with all law enforcement officials, cybersecurity experts, industry leaders, and government representatives who are working together to make Telangana #1 cyber safety state. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సాంకేతికతతో మరిన్ని అవకాశాలు లభిస్తాయని, అదే సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డీప్ ఫేక్, ర్యాన్సమ్ వేర్, మాల్వేర్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సాంకేతికత రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని, సైబర్ దాడుల వల్ల ఎన్నో వ్యవస్థలు దెబ్బతింటున్నాయన్నారు. సైబర్ నేరాల వల్ల భారత్ ఏటా 15,000 కోట్లను నష్టపోతుందని మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ definitely creates opportunities, but it also brings the biggest risks. Many software products are coming to arrest, and we are moving from deep fakes to digital arrests, from ransomware to malware, from state-sponsored attacks to stealing of sensitive data. The nature of threats is constantly evolving. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ, సైబర్ నేరాలు యూనివర్సల్ ఛాలెంజ్ గా మారాయని, వీటిని అరికట్టేందుకు ఈ కాన్క్లేవ్ ఒక మంచి వేదికని పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేసిన శిఖా గోయల్, 14 రాష్ట్రాల నుంచి పోలీసు అధికారులు ఈ కాన్క్లేవ్ కు హాజరు కావడంపై శిఖా గోయల్ హర్షం వ్యక్తం చేశారు. The commitment of the state government to strengthening cyber security. Law enforcement officers from 14 different states from the country, along with key speakers from government agencies, industry and academia, making this a truly collaborative initiative. సైబర్ నేరాల్లో కోల్పోయిన సొమ్ము రికవరీలో హైదరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని డీజీపీ జితేందర్ అన్నారు. 2024లో సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న 350 కోట్లు రికవరీ చేశామని తెలిపారు. సైబర్ నేరాలు యూనివర్సల్ ఛాలెంజ్ గా మారాయని, వీటిని అరికట్టేందుకు ఈ కాన్క్లేవ్ మంచి వేదికగా మారిందని ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు కృత్రిమ మేధస్సును వాడవచ్చునని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఐలో నూతన విధానాన్ని తీసుకువస్తుందని జయేష్ రంజన్ తెలిపారు. Very open to partnerships also. In fact, knowledge institutions like IIIT and ISB, NALSAR, which is called CDAC. We do lots of work with them. So CDAC is a institution which has developed, so they have developed tools to scour this dark web, to bring information out, and if police is already using their services, that is good enough, but that will also be a great institution to partner. Bureau report.